అలాగే నెగటివ్ స్టేట్మెంట్స్లో మరి ప్రజెంట్ సింపుల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో కొన్ని ఉదాహరణలు మనము గమనిద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఐ ప్లే క్రికెట్, ఇది అఫర్మేటివ్ స్టేట్మెంట్. దీన్ని మనం నెగటివ్ స్టేట్మెంట్గా మార్చినప్పుడు ఐ డోంట్ ప్లే క్రికెట్ అంటే ఇక్కడ డోంట్ అనేది వస్తున్నది. అంటే డోంట్ అనేది డు నాట్కు కాంట్రడిక్షన్ ఫామ్, ఇది డోంట్ అనేది. మరి ఎప్పుడైనా కూడా మరి మనం ఐ ప్లే క్రికెట్లో డూ అనేది హైడింగ్గా ఆ యొక్క యాక్సిలరీ వెర్బ్ ఉన్నదని మనం భావించుకోవాలి. ఐ డూ ప్లే క్రికెట్ అన్నా ఐ ప్లే క్రికెట్ అన్నా తేడా ఏం లేదు, కానీ యూజువల్గా ఫార్మల్గా మనం అందరం కూడా డూ అనేది అఫర్మేటివ్ స్టేట్మెంట్స్లో వాడడం జరగదు. వాడడం వల్ల అది తప్పని కాదు, కానీ జనరల్గా అది హైడింగ్లో ఉంటుంది. అదే నెగటివ్లోకి వచ్చేసరికి ఐ డోంట్ ప్లే క్రికెట్ అంటే డూ అనేది ఇక్కడ ప్రజెంట్ టెన్స్కు సంబంధించినటువంటి ఒక యాక్సిలరీ వర్డ్గా యాక్సిలరీ వెర్బ్గా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అఫర్మేటివ్ స్టేట్మెంట్ ఐ ప్లే క్రికెట్ను మనం నెగటివ్లోకి మార్చినప్పుడు ఐ డోంట్ అంటే డూ అనేటటువంటి యాక్సిలరీని ఇక్కడ మనము వాడడం జరిగింది. ఐ డోంట్ ప్లే క్రికెట్, వీ డోంట్ ప్లే క్రికెట్, యూ డోంట్ ప్లే క్రికెట్, వీటన్నిటికి కూడా డూ అని వచ్చింది. ఇక మళ్ళీ థర్డ్ పర్సన్లోకి వచ్చినప్పుడు చూడండి ఏ విధమైనటువంటి చేంజ్ ఉన్నదంటే ఇట్ డజంట్ ప్లే క్రికెట్, ఇట్ డస్ నాట్, డజంట్ ఈజ్ ద కాంట్రడిక్షన్ ఫామ్ ఆఫ్ డస్ నాట్. ఇట్ డస్ అంటే ఇక్కడ చూడండి నెగటివ్ ఫామ్లో వెర్బ్కు ఎస్ యాడ్ కాకుండా యాక్సిలరీ వెర్బ్కు ఎస్ యాడ్ అవుతుంది. ఎస్ కానీ ఈఎస్ కానీ ఆ యొక్క వర్డ్ని బట్టి డూ అన్నప్పుడు దాదాపు మస్ట్గా ఈఎస్ఏ యాడ్ అవుతుంది అనేటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి. అంటే మరి ఇక్కడ నెగటివ్ స్టేట్మెంట్లో వెర్బ్కు ఎస్ యాడ్ కాకుండా యాక్సిలరీ వెర్బ్కు ఎస్ యాడ్ అవుతున్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఈ డజంట్ ప్లే క్రికెట్ అన్నాము. మళ్ళీ మై ఫ్రెండ్ అనేది కూడా థర్డ్ పర్సనే కాబట్టి మై ఫ్రెండ్ డజంట్ స్టడీ వెల్ అంటే ఇక్కడ స్టడీకి ఎస్ యాడ్ కావడం లేదు, స్టడీస్ కావడం లేదు. గమనించాలి ఇక్కడ విషయం, హెల్పింగ్ వెర్బ్కు ఈఎస్ యాడ్ అవుతున్నది. ఏది నెగటివ్ స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్కు ఈఎస్ యాడ్ అవుతుంది, మెయిన్ వెర్బ్కు ఎస్ యాడ్ కాదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. దే డోంట్ డ్రింక్ వైన్. మళ్ళీ ఇక్కడ చూడండి దే డోంట్ డ్రింక్, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ మళ్ళీ డూ అని తీసుకోవడము జరిగింది. దే డోంట్ డ్రింక్ వైన్. ఈ విధంగా నెగటివ్ స్టేట్మెంట్స్లో ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుందో అప్పుడు డజంట్ అనేటటువంటి యాక్సిలరీని తీసుకోవాలనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆ సందర్భంలో వెర్బ్కు ఎస్ యాడ్ కాదు అనేటటువంటి విషయం, ఆ వెర్బ్కు ఎస్ యాడ్ అయ్యే బదులుగానే ఇక్కడ యాక్సిలరీ వెర్బ్కు ఈఎస్ అనేటటువంటిది యాడ్ అయింది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అదే అఫర్మేటివ్ స్టేట్మెంట్స్లో మెయిన్ వెర్బ్కే ఎస్ యాడ్ అవుతుంది థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు, కానీ నెగటివ్ స్టేట్మెంట్స్లో మాత్రము దానికి సంబంధించినటువంటి యాక్సిలరీ వెర్బ్ అయినటువంటి డూకు ఈఎస్ అనేది యాడ్ అవ్వడము జరుగుతుంది. ఇక రెండవది అఫర్మేటివ్ స్టేట్మెంట్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్లో ఏ విధంగా ఈ చేంజ్ ఓవర్స్ ఉంటాయి అనేది మనం చూసాం. మెయిన్గా చేంజ్ ఓవర్స్ అనేది ఎక్కడ ఉండవు, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడే చేంజ్ ఓవర్స్ ఉంటుంది. అఫర్మేటివ్ స్టేట్మెంట్స్లో వెర్బ్కు ఎస్ యాడ్ అవుతుంది, నెగటివ్ స్టేట్మెంట్స్లో యాక్సిలరీ వెర్బ్కు ఎస్ యాడ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. నెగటివ్ స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్కు యాక్సిలరీ వెర్బ్కు ఈఎస్ యాడ్ అవుతుంది, అఫర్మేటివ్ స్టేట్మెంట్స్లో మెయిన్ వెర్బ్కు ఎస్ యాడ్ అవుతుంది. అలాగే ఇక బీ ఫార్మ్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి ఐ యామ్ ఏ టీచర్, ఇవి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇవన్నీ కూడా, కానీ ఇక్కడ మనకు వెర్బు ఉండనటువంటి మామూలుగా బీ ఫామ్తో ఉండేటటువంటి టెన్సులు. యు ఆర్ ఏ టీచర్, వీఆర్ టీచర్స్, ఇది ప్లూరల్ కాబట్టి టీచర్స్ అని వచ్చింది. ఇక్కడ దే ఆర్ టీచర్స్, ఇది కూడా ప్లూరల్ కాబట్టి ఆర్ అనేటటువంటి యాక్సిలరీను ఇక్కడ తీసుకోవడం జరిగింది. యూకు వీకి దేకు ఆర్ అనేటువంటి బీ ఫామ్ను తీసుకోవడం జరిగింది. అదే ఐ ఉన్నప్పుడు ఐ యామ్ ఏ టీచర్,
యామ్ అనేటటువంటి యాక్సిలరీని తీసుకోవడం జరిగింది. ఇక వీటి కాంట్రడిక్షన్ ఫాము ఐఎమ్ ఎ టీచర్, వీఆర్ టీచర్స్, యువర్ ఎ టీచర్, హీ ఈజ్ ఎ టీచర్, దే ఆర్ టీచర్స్. ఓకే, దీనికి మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్ కనుక పెట్టినట్టయితే ఐఎమ్ ఎ టీచర్ ఆరంట్ ఐ అని వాడాల్సి ఉంటుంది. వీఆర్ టీచర్స్ అరంట్ వీ, ఆరంట్ యూ, ఇజంట్ హీ, ఆరంట్ దే అనేటటువంటిది క్వశ్చన్ ట్యాగ్లో ఇవి వస్తుంటుంది. ఐఎమ్ ఏ టీచర్ అన్నప్పుడు మాత్రము ఆరంట్ ఐ అనేటటువంటి యాక్సిలర్తో క్వశ్చన్ ట్యాగ్ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా ప్రజెంట్ సింపుల్కు సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, స్ట్రక్చర్లోకి వచ్చినప్పుడైతే అఫర్మేటివ్ సెంటెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ కనుక సబ్జెక్టుగా వచ్చినప్పుడు వెర్బ్కు ఎస్ యాడ్ అవుతుంది. అదే నెగటివ్ స్టేట్మెంట్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి హెల్పింగ్ వెర్బ్కు ఎస్ యాడ్ అవుతుంది. అంటే డూ అనేది డస్గా మారిపోతుంటుంది అనే విషయాన్ని మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. యూజెస్ ఆఫ్ టెన్సెస్ కనుక చూసినట్టయితే హ్యాబిచువల్ యాక్షన్స్కు, యూనివర్సల్ ట్రూత్స్కు, ఇంకా ఫ్యాక్ట్స్కు వాడుతుంటాము, హిస్టారికల్ ఈవెంట్స్కు వాడుతూ ఉంటాము, ఇంకా ఎక్కడ వాడుతుంటాం, యూనివర్సల్ ట్రూత్స్కు వాడుతూ ఉంటాం. ఇలా రోజువారు చేసేటటువంటి కార్యక్రమాలకు ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం అనేటువంటిది ఇందాక మనం అన్నీ కూడా చూడడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ప్రజెంట్ సింపుల్కి సంబంధించి ఒక చిన్న ఒక్కసారి ఎట్లా ఉందనేది ఒక 10 క్వశ్చన్స్ తోటి మనం ఒకసారి రీక్యాప్చులేషన్ చేసుకుందాం. మీరు కనుక ఈ వీడియోని కనుక పాజ్ చేసి మీరు ఒక వైట్ పేపర్ మీద ఆన్సర్స్ రాసుకోండి. తర్వాత పాజ్ తీసేశాక ఇక్కడ కీ షీట్ ఇస్తాను, దాంతో మ్యాచ్ చేసుకొని హౌ ఫార్ యూ రోడ్ కరెక్ట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మన టెన్సెస్ మీద అవగాహన కొరకు ఇక్కడ కొన్ని వాక్యాలు మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఈ కీ షీట్ మీకు డిస్ప్లే కాగానే ఆ వీడియోను ఒకసారి పాజ్ చేసి మీరు ఒకసారి వాటికి ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఒకసారి గుర్తించడానికి ట్రై చేయండి. ఈ కీ షీట్ మీకు డిస్ప్లే కాగానే ఒకసారి పాజ్ చేసి చూడండి. హీ డజంట్ రీడ్స్ షేక్స్పియర్స్ నావెల్. మెనీ చిల్డ్రన్ డోంట్ ప్లే ఫుట్బాల్. ద బర్డ్ డజంట్ ఫ్లై. ఐ డోంట్ డ్రింక్ కాఫీ. దే డజంట్ కుక్ వెరీ వెల్. I don't eat cakes. She don't sing. It doesn't works out. You don't like mangoes. Many children don't play at home. చూసారు కదా, ఇక్కడ ఇవ్వబడినటువంటి గివెన్ 10 స్టేట్మెంట్స్. అందులో కొన్ని అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, దాదాపుగా అన్నీ కూడా నెగటివ్ స్టేట్మెంట్సే ఉన్నాయి. ఇందులో అన్ని అఫర్మేటివ్ ఏది కూడా లేదు. ఇందులో అన్ని నెగటివ్ స్టేట్మెంట్సే ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి మీరు. హీ డజంట్ రీడ్స్ షేక్స్పియర్స్ నావెల్. మీరు ఒకసారి మీ ఆన్సర్లను సిద్ధం చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆన్సర్లతోటి మ్యాచ్ చేసుకోండి. హీ డజంట్ రీడ్స్ షేక్స్పియర్స్ నావెల్. హీ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్లో ఉంది. ఇది నెగటివ్ స్టేట్మెంట్ అన్నప్పుడు ఏం కావాలి మనకు? యాక్సిలరీ వెర్బ్కే ఎస్ యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఏమున్నది మనకు? రీడ్స్ అని, అంటే రెగ్యులర్ వెర్బ్కు మెయిన్ వెర్బ్ కూడా ఎస్ యాడ్ అయి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి తప్పిదం ఏంటిది? రీడ్స్ అని ఉండొద్దు, ఇక్కడ ఏముండాలి? డజంట్ రీడ్ అని ఉంటే సరిపోతుంది. ఇదొకటి కరెక్షన్ చేసుకోండి. తర్వాత సెకండ్ సెంటెన్స్ చూడండి. మెనీ చిల్డ్రన్, ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందికి వస్తుంది. మెనీ అంటే చాలా అన్నప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇక్కడ యాక్సిలరీ వెర్బు డూ అని వాడిండు కాబట్టి ఇందులో ఏ తప్పిదం లేదు. వెర్బ్లో కూడా ఎస్ అనేది లేదు కాబట్టి ఈ వాక్యం కరెక్ట్గానే
ఇవ్వబడింది. యూ హ్యావ్ బీన్ గివెన్ కరెక్ట్ స్టేట్మెంట్. ద బర్డ్ డజంట్ ఫ్లై. బర్డ్ అనేది ఏంది? థర్డ్ పర్సన్ సింగులర్. ఇట్ కిందికి వస్తుంది. ఇట్ అన్నప్పుడు ద బర్డ్ అనేది ఇట్ కిందికి వస్తుంది కాబట్టి అది థర్డ్ పర్సన్ సింగులర్గా మనం భావించాలి. ఇక్కడ చూడండి, వెర్బుకు ఎస్ లేదు, యాక్సిలరీ వెర్బుకు ఈఎస్ యాడ్ అయి ఉన్నది కాబట్టి ఈ వాక్యం కూడా మనకు కరెక్ట్గానే ఇవ్వబడి ఉన్నది. ఐ డోంట్ డ్రింక్ కాఫీ. ఇందులో కూడా వాక్యం కరెక్ట్గానే ఇవ్వబడింది. ఎందుకంటే డూ అని వాడబడ్డది, ఇక్కడ మెయిన్ వెర్బ్కు ఎస్ అని యాడ్ చేయలేదు కాబట్టి ఈ వాక్యం కూడా మనకు కరెక్ట్గానే ఉన్నది. ఇక్కడ చూడండి, దే డజంట్ కుక్ వెరీ వెల్. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. మరి థర్డ్ పర్సన్ ప్లూరల్కు డోంట్ రావాలి, కానీ ఇక్కడ ఏం వాడడం జరిగింది? డజంట్ వాడింది కాబట్టి ఈ వాక్యం తప్పుగా ఉన్నది. దీన్ని డోంట్గా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐ డోంట్ ఈట్ కేక్స్. ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్. డోంట్ అనేది కరెక్ట్గానే ఉంది. వెర్బ్ కూడా ఎస్ అనేది లేదు కాబట్టి ఈ వాక్యం కూడా మనకు కరెక్ట్గానే ఇవ్వబడింది. షీ డోంట్ సింగ్ అన్నది. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. మరి ఇక్కడ డు నాట్ అని ఉన్నది, కానీ ఇక్కడ ఉండవలసినటువంటి యాక్సిలరీ వెర్బ్ ఏంటిది? డజంట్ ఉండాలి, కానీ ఇక్కడ డోంట్ అని ఇవ్వబడింది కాబట్టి వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ డజంట్. 8వ వాక్యం, ఇట్ డజంట్ వర్క్స్ అవుట్ అని ఉన్నది. ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులరే, మరి యాక్సిలరీ వెర్బ్ కూడా కరెక్ట్గానే వాడబడింది, కానీ మెయిన్ వెర్బ్ కూడా ఎస్ అని తీసుకున్నాడు. ఇక్కడ వర్క్ బదులు వర్క్స్ అని ఉన్నది కాబట్టి ఇందులో ఎస్ను ఎలిమినేట్ చేసి మనం వాక్యాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యూ డోంట్ లైక్ మ్యాంగోస్. యూ డోంట్ లైక్స్ మ్యాంగోస్. యూ డోంట్ లైక్స్ మ్యాంగోస్. చూడండి, సెకండ్ పర్సన్ ఉంది, డోంట్ అనేది కరెక్టే, కానీ మెయిన్ వెర్బ్కు ఎస్ అనేది యాడ్ అయి ఉన్నది కాబట్టి ఈ వాక్యము తప్పుగా ఇవ్వబడింది కాబట్టి మెయిన్ వెర్బ్కున్న ఎస్ను మనము డిలీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మెనీ చిల్డ్రన్ డోంట్ ప్లే ఎట్ హోమ్. మెనీ చిల్డ్రన్ ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్, కానీ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉంది, డోంట్ అనేది కరెక్ట్గా తీసుకున్నారు. వెర్బ్ కూడా ఎస్ అని యాడ్ చేయబడలేదు కాబట్టి ఈ వాక్యము కరెక్ట్గానే ఇవ్వబడింది. ఈ విధంగా మీరు మీ యొక్క కీ షీట్ను చెక్ చేసుకోండి. ఇందులో టోటల్గా మనం గుర్తుంచుకోవాల్సింది, థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు మనము డజంట్ వాడాలి, మెయిన్ వెర్బ్కు ఎస్ యాడ్ చేయొద్దు. ఈ ఒక్క విషయము గుర్తుంచుకోవాలి. అలాగే మెయిన్గా చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే ఇక్కడ యాక్సిలరీ వెర్బ్కు ఎస్ యాడ్ చేసి మళ్ళీ మెయిన్ వెర్బ్ కూడా ఎస్ యాడ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క విషయాన్ని కనుక మనం గుర్తుంచుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఈ యొక్క ప్రశ్నలను మనము కరెక్ట్గా ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి అంశం మీద మనకి ఇక్కడ ఒక టెస్ట్ షీట్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అందులో 10 క్వశ్చన్స్లో కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, మరియు మూడో అంశం బీ ఫామ్ మీద కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను సూచించినటువంటి పాజిటివ్ అని సూచించినటువంటి వాటికి మీరు పక్కన పాజిటివ్ స్టేట్మెంట్స్ రాయండి, నెగటివ్ అని సూచించిన వాటికి నెగటివ్ స్టేట్మెంట్స్ రాయండి. అందులో బ్రాకెట్లో ఉన్నటువంటి వెర్బ్ను కానీ బీ ఫామ్ను కానీ తీసుకొని చేయండి. ఆ వాక్యాలు ఒకసారి నేను చదువుతాను, మీరు పాజ్ చేసి వీడియోని ఒకసారి పాజ్ చేసి ఆన్సర్స్ రాసి ఉంచుకోండి. తర్వాత నేను ఇచ్చేటటువంటి కీ షీట్ తోటి దాన్ని మ్యాచ్ చేసుకోండి. ఐ హేట్ స్వీట్స్, దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్లో రాయండి. సబ్జెక్టు ఫస్ట్ పర్సన్లో ఉంది, అప్పుడు వెర్బ్ను ఎలా తీసుకోవాలనో ఆ విధంగా తీసుకోండి. ఇక్కడ వి డాష్ టు షిరిడి, దీన్ని నెగటివ్ స్టేట్మెంట్స్లో రాయండి. సబ్జెక్టు థర్డ్ పర్సన్, సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ ప్లూరల్లో ఉంది కాబట్టి వెర్బ్ ఏ విధంగా ఉంటుందో ఆలోచించి దాన్ని నెగటివ్ స్టేట్మెంట్లో అయితే ఏ విధంగా ఉంటుందో ఆలోచించి రాయండి. ఇక్కడ హీ డాష్ డ్రింక్ కాఫీ అని ఉన్నది
ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నది. మరియు పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నప్పుడు మరి వెర్బ్ ఏ విధంగా చేంజ్ అవుతుందో ఒకసారి ఇంతవరకు చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి రిపీట్ చేసుకొని దాన్ని కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. కృష్ణ డాష్ ఏ గ్రేట్ సింగర్, ఇది బీ ఫార్మ్ రూపంలో ఉన్నది. మరి కృష్ణ అనేది థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఏ బీ ఫామ్ వాడతాం అనేది మనం ఇందాక చూసాం. దాన్ని బట్టి ఆ బీ ఫామ్ రాయండి. మై సన్ అనేది థర్డ్ పర్సన్. డాష్ క్రికెట్ ఇన్ ద ఈవినింగ్, ప్లే అనేది ఉన్నది. మరి మై సన్ థర్డ్ పర్సన్. దీని పాజిటివ్ స్టేట్మెంట్స్లో వెర్బ్ ఏ విధంగా చేంజ్ ఓవర్ అవుతుందో ఒకసారి గమనించుకొని రాయండి. దోస్ డాష్ ఫ్రూట్స్, దోస్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. అప్పుడు ఇది నెగటివ్ స్టేట్మెంట్లో ఏ విధంగా చేంజ్ ఓవర్ ఉంటుందో ఒకసారి గుర్తు తెచ్చుకొని రాయండి. ఐ డాష్ ఏ ప్లేయర్ అన్నప్పుడు ఐ పక్కన ఏ బీ ఫామ్ వస్తుందో ఒకసారి చూడండి. రామ్ అండ్ శ్యామ్ డాష్ ఇన్ వరంగల్, ఈ ఒక్కటి చూడండి. ఇక్కడ తరచుగా అందరు చేసేటటువంటి మిస్టేక్ చేయకుండా రామ్ అండ్ శ్యామ్ అనేది ప్లూరల్ కింద తీసుకోండి, ఒకే వ్యక్తి కింద తీసుకోవద్దు. రాము మరియు శ్యామ్ను బహువచనంగానే తీసుకొని అప్పుడు ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి ఆలోచించి రాయండి. సుధా డాష్ హ్యావ్ బుక్స్, దీన్ని నెగటివ్ స్టేట్మెంట్స్లో ఏ విధంగా రాయాలనేది రాయండి. యూ డాష్ కపిల్స్ బ్రదర్ ఆరెంట్ యూ, ఇక్కడ ఏ బీ ఫామ్ ఉంటుంది, యూకు తగినటువంటి బీ ఫామ్ ఏందనేది అది రాయండి. తర్వాత ఒకసారి మీ యొక్క ఆన్సర్లు రాసిన తర్వాత నేను ఇచ్చేటటువంటి ఇక్కడ కీషీట్ తోటి ఒకసారి మ్యాచ్ చేసుకోండి. ఐ డాష్ హేట్ స్వీట్స్, ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇందులో వెర్బ్ ఎటువంటి చేంజ్ ఉండదు, ఎందుకంటే పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఐ హేట్ స్వీట్స్. తర్వాత వీ డాష్ టు షిర్డీ, దీన్ని నెగటివ్ స్టేట్మెంట్లో వాడాలి కాబట్టి డూ అనేది వస్తుంది. డూ అనేది ఇది ప్లూరల్ కాబట్టి వీ డు నాట్ అని తీసుకుంటే సరిపోతుంది. వీ డు నాట్ గో టు షిర్డీ. తర్వాత హీ డాష్ డ్రింక్ కాఫీని పాజిటివ్ స్టేట్మెంట్స్లో చెప్పాలి. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మెయిన్ వెర్బ్కే ఎస్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి హీ డ్రింక్స్ కాఫీ. తర్వాత కృష్ణ డాష్ ఏ గ్రేట్ సింగర్, దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్లో చెప్పాలన్నప్పుడు కృష్ణకు వచ్చేటటువంటి బీ ఫామ్ ఏంది థర్డ్ పర్సన్ కాబట్టి ఈజ్ అనేది వస్తుంది. కృష్ణ ఈజ్ ఏ గ్రేట్ సింగర్. దీన్ని నెగటివ్ చెప్పాలన్నప్పుడు ఏమవుతుంది, ఓకే దీంట్లో వెర్బ్ లేదు కాబట్టి కృష్ణ ఈజ్ నాట్ అని వాడతాం. మామూలుగా వెర్బ్ను కనుక ఉన్నట్టయితే డు నాట్ అనేది డజంట్ అనేది వస్తుంటుంది, అదొకటి గమనించుకోండి. తర్వాత మై సన్ అనేది థర్డ్ పర్సన్ ఉన్నది, దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్లో చెప్పాలి మనం కాబట్టి మై సన్ థర్డ్ పర్సన్ కాబట్టి వెర్బ్కు ఎస్ యాడ్ అవుతుంది. మై సన్ ప్లేస్ క్రికెట్ ఇన్ ద ఈవినింగ్. తర్వాత దోస్ డాష్ ఫ్రూట్స్, ఇక్కడ మనం బీ ఫామ్ వాడాలి, అలాగే నెగటివ్ స్టేట్మెంట్లో వాడాలి. బీ ఫామ్ ఏమొస్తుంది, దోస్కు ఆర్ అని వస్తుంది, నెగటివ్ కాబట్టి ఆర్ నాట్ యొక్క కాంట్రడిక్షన్ ఫామ్ తీసుకుని దోస్ ఆర్ అండ్ ఫ్రూట్స్ అని మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత ఐ డాష్ ఏ ప్లేయర్, దీన్ని పాజిటివ్లో చెప్పాలన్నప్పుడు ఐకి వచ్చేటటువంటి యాక్సిలరీ వెర్బ్ ఏంటి, ఐ యామ్ ఏ ప్లేయర్. రామ్ అండ్ శ్యామ్, దీన్ని సింగులర్గా తీసుకోవద్దు, ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. రామ్ అండ్ శ్యామ్ అనేది ప్లూరల్. సో ప్లూరల్లో పాజిటివ్లో మనం తీసుకునేటటువంటిది ఏంటి, ప్లూరల్లో పాజిటివ్లో వెర్బ్ ఎటువంటి చేంజ్ ఉండదు, మెయిన్ వెర్బ్. రామ్ అండ్ శ్యామ్ లివ్ ఇన్ వరంగల్, ఎందుకంటే దే అనే కిందికి వస్తుంది, ఇది ప్లూరల్ కాబట్టి అక్కడ వెర్బ్లో చేంజ్ ఓవర్ ఏమీ ఉండదు. సుధా డాష్ హ్యావ్ బుక్స్, దీన్ని నెగటివ్ స్టేట్మెంట్స్లో చెప్పాలన్నప్పుడు సుధా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సుధా అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ డూ అనేది ఏమవుతుంది, డజంట్ అవుతుంది. సుధా డజంట్ హ్యావ్ బుక్స్ అనేది వాడాల్సి ఉంటుంది. తర్వాత యూకు వచ్చేటటువంటి బీ ఫామ్ ఏంది, యూ డాష్ కపిల్స్ బ్రదర్ ఆరెంట్ యూ, యు ఆర్ కపిల్స్ బ్రదర్ ఆరెంట్ యూ. ఇక్కడ ఆర్ అనేది క్వశ్చన్ టాక్లో ఆర్ వచ్చింది కాబట్టి ఇక్కడ డెఫినెట్గా ఆర్ అనేది వస్తుంది. ఈ విధంగా మరి మనం అఫర్మేటివ్ స్టేట్మెంట్స్లో కానీ
నెగటివ్ స్టేట్మెంట్లో కానీ బీఫామ్తో వచ్చినప్పుడు కానీ మరి ఈ యొక్క క్లాస్ వల్ల మీరు చేయగలుగుతారనే నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఒక్కసారి రీక్యాప్ చేసుకోండి. ప్రజెంట్ సింపుల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది. తర్వాత నెగటివ్ స్టేట్మెంట్ అఫర్మేటివ్ స్టేట్మెంట్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే వెర్బ్కు మెయిన్ వెర్బ్కు ఎస్ యాడ్ అవుతుంది. అదే నెగటివ్ స్టేట్మెంట్స్లో యాక్సిలరీ వెర్బ్కు ఎస్ యాడ్ అవుతుంది. మెయిన్ వెర్బ్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే తగినటువంటి బీ ఫామ్స్ వాడుతూ ఉండండి. ఈ ఒక్కటి గుర్తుంచుకుంటే మనము ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఏ విధమైనటువంటి వాక్యాలు వచ్చినా కూడా మనం ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. దీన్ని ఎక్కడ వాడతాం అనేది మీరు మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకోండి. యూనివర్సల్ ట్రూత్స్కు, హ్యాబిచువల్ యాక్షన్స్కు, తర్వాత ఫ్యాక్ట్స్కు, హిస్టారికల్ ఈవెంట్స్కు ఈ విధంగా మనం ఫ్యూచర్లో జరగబోయేటటువంటి ఒక ఫిక్స్డ్ ప్లాన్ను చెప్పడానికి వాడుతూ ఉంటాం. ఈ విధంగా మనం ప్రజెంట్ సింపుల్ను వాడుతుంటాం. మనం తర్వాత సెషను ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క యూజెస్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏంటి, ఇది ఎక్కడ వాడాలి, దీంట్లో మరి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటిది, ఇందులో ఏం యాక్సిలరీస్ వాడతాం అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.